ప్రీవియస్ డేస్‌లో 5 సంవత్సరాలు జగన్ పరిపాలన చూసారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. రూలింగ్ ఎలా అనిపించింది? 50 రోజులు ఎలా అనిపించింది? పరిపాలన తెలిసినోడైతే నిజంగా బాగా చేశారని చెప్పచ్చు. పరిపాలన తెలియని ఒక ముఖ్యమంత్రికి, అసమర్థ ముఖ్యమంత్రికి మరి రాష్ట్ర ప్రజలు ఆయనకి మరి జగన్మోహన్ రెడ్డికి అధికారం అప్పగించారు. మరి ఆయన ఏంటనేది రాష్ట్ర ప్రజలు కూడా తెలిసింది. ఇప్పుడు ఒక కుటుంబంలో యజమాని అనే వ్యక్తి ఈ కుటుంబం ఎలా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఆదాయం రాబట్టాలి. అలాగే రాష్ట్రంలో కూడా ఒక ముఖ్యమంత్రిగా చేసే వ్యక్తి ఏంటంటే మన అందరికీ రాష్ట్రానికి ఒక పెద్ద. అటువంటి ఆయన ముందు ఆదాయం ఎలా రాబట్టాలి, పథకాలు ఆదాయంతో ఎన్ని పథకాలు చేయొచ్చు అన్నది ఒక ఆలోచన చేసే వ్యక్తే మన కుటుంబ పెద్దగా లెక్కేస్తాం. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన రాష్ట్రంలో ఏదైతే ఆదాయం వస్తుందో ఆదాయ వనరులను సమకూర్చి అటువంటి ఆదాయంలో వచ్చిన ఆదాయాన్ని అప్పులు లేకుండా అటువంటి ఆదాయాన్ని ఏదైతే పేద ప్రజలకు అందాలో అటువంటి సంక్షేమ పథకాలు చేసే వ్యక్తే చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన జగన్మోహన్ రెడ్డి అంతా అక్కడ క్రూరత్వం, ప్రశ్నించే గొంతు నొక్కేయడం, జైల్లో పెట్టడం, అరెస్టులు చేయడం. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలా చేయరు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి గురించి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేది వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ప్రజలందరూ అదే కోరుకున్నారు, అదే కావాలనుకున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి భారీ మెజారిటీతో ఎన్డీఏ కూటమి గెలిచి ఇవాళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ కొద్ది రోజుల్లోనే ఆయన ప్రమాణం చేసిన కొద్ది రోజుల్లోనే ఇటువంటి ముఖ్యమంత్రి కావాలని మేము అందుకే వేసామని చెప్పి ప్రజలు అనుకునేలాగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉంది. అంటే ఇప్పుడు చూస్తున్నట్లేదండి, అంటే చాలామంది ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల వల్ల చాలా ఇబ్బంది పడ్డాం అని అన్నారు. కొంతమంది రాలేదు కూడా అని అన్నారు. సో ఈయన కూడా సంక్షేమ పథకాలు పెట్టారు కదా, ఈ గవర్నమెంట్లో కూడా ఇలా జరిగే అవకాశాలు ఉంటాయా? అంటే ఈ పార్టీ అనే ఇవ్వకపోవడం, పార్టీ పరంగా క్యాస్ట్ పరంగా ఇవ్వకపోవడం ఏమైనా జరుగుతాయి అంటారు? అటువంటిది తెలుగుదేశం గవర్నమెంట్లో ఉండదండి. ఉంటే కనుక ఈ పార్టీకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కానీ నాయకుల మీద కానీ పెట్టిన కేసులు పెట్టిన వాళ్ళందరినీ కూడా జైల్లో వేసి అరెస్ట్ చేసే పరిస్థితి ఉండేది. కానీ అలా లేదు. ఒక కులమత భేదాలు కానీ అలాగని పార్టీ భేదాలు కానీ ఎటువంటి ఉన్నా కానీ తెలుగుదేశం గవర్నమెంట్లో ఉండవు. సంక్షేమ పథకాలు అనేటువంటి ఎవరైతే అర్హులో వాళ్ళందరికీ కూడా పార్టీతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అందించే వ్యక్తే ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన నుంచి మా కార్యకర్తలు, మా నాయకులు కానీ ఇదంతా నేర్చుకున్నది కూడా ఆయన నుంచే. మేము ఎప్పుడు కూడా పార్టీ పరంగా చూడం. ఏదైతే వాళ్ళు ఉన్నారో అర్హులు ఉన్నారో అర్హులందరికీ కూడా అందించేలాగా మాత్రం చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్.